మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 24న గురువారం రోజు ఆషాఢ అమావాస్య రాబోతుంది. ఇది ఈ ఆషాఢ మాసంలోని చివరి రోజు. ఈ రోజుతో ఆషాఢ మాసం ముగిసిపోతుంది. ఆ తర్వాత రోజు నుండి శుభమాసమైన శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. శ్రావణ మాసానికి ముందు వచ్చే ఈ అమావాస్య చాలా పవర్ఫుల్. లక్ష్మీదేవికి ఈ అమావాస్య అంటే ఎంతో ఇష్టం కనుక ఈరోజు ఈ 2 వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే చాలు, ధనం దూసుకు వస్తుంది, మీ సుడి తిరిగిపోతుంది, అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీకు కావలసినంత ఐశ్వర్యం వస్తుంది. అంతేకాదు, ఈ అమావాస్య రోజున ఈ వస్తువులను కొన్ని తెచ్చుకుంటే మళ్ళీ వచ్చే సంవత్సరం ఆషాఢ అమావాస్య వరకు ధనం వస్తూనే ఉంటుంది అని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి మర్చిపోకుండా చక్కగా ఈ అమావాస్య తిథి రోజున ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. గుర్తుపెట్టుకోండి, ఇందులో మనము ఎన్ని వస్తువులు చెప్పుకున్నా సరే మీరు 2 వస్తువులను మాత్రమే ఇంటికి తెచ్చుకోండి. అలా మీరు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. మీ జీవితం మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. కూర్చొని తిన్నా తరగని ఆస్తి మీ సొంతమవుతుంది. ఐశ్వర్యం కలుగుతుంది. అమ్మవారి అనుగ్రహంతో సంతోషంగా ఉండగలుగుతారు. అంతేకాదు, ఈ వస్తువులను తెచ్చుకోవటం వల్ల మీకు యోగాలు ప్రాప్తిస్తాయి, యోగాలు సిద్ధిస్తాయి. అమ్మవారు మీ ఇంట్లో ఉండడానికి, అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు కలగడానికి అవకాశం అనేది ఉంటుంది. అందులోనూ ఈ అమావాస్య గురువారంతో కలిసి వస్తుంది కనుక దీనికి విపరీత శక్తులు ఉంటాయి. కాబట్టి ఈ అమావాస్య రోజు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే ఇక మీ అంత అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు. మీ ఇల్లు స్వర్గంతో సమానంగా మారిపోతుంది. అంత మంచి రిజల్ట్ను మీరు చూడగలుగుతారు. ఇది చూసేసి మీరు ఆశ్చర్యపోగలుగుతారు. చాలా చక్కగా ఉపయోగపడే వస్తువులు ఇవి. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఈ వస్తువులను తెచ్చుకోండి. తిరిగిలేని యోగాన్ని పొందండి. మరి ఇంతకీ ఈ ఆషాఢ అమావాస్య రోజు ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీరు స్కిప్ చేసుకుంటూ చూస్తే మేము చెప్పేది అర్థం కాదు కనుక స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. సాధారణంగా అమావాస్య అంటే తాంత్రిక మాంత్రిక శక్తులు ఉచ్చస్థితిలో ఉండే సమయం. ఈ సమయంలో మనం చేసే మంచి పనులు 100 రెట్లు అధిక ఫలితాలను ఇస్తాయి. అలాగే మనం చేసే పొరపాట్లు కూడా అంతే తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకే ఈ రోజున చాలా జాగ్రత్తగా భక్తి శ్రద్ధలతో మెలగాలి. ఈ సంవత్సరం రాబోయే ఆషాఢ అమావాస్యకు జ్యోతిష్య శాస్త్రపరంగా కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున గజకేశరి యోగం, వృద్ధి యోగము, గురు ఆదిత్య యోగము వంటి అనేక శుభయోగాలు ఏర్పడుతూ ఉన్నాయి. ఈ యోగాల కలయిక వల్ల ఈ రోజున చేసే ఏ పరిహారమైనా, ఏ పూజ అయినా తక్షణమే ఫలించి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఈ రోజున కొన్ని పనులను ఖచ్చితంగా చేయకూడదు. ఈ అమావాస్య రోజున కొత్త చీపురు కొనకూడదు. గాజులు కొనటము లేదా వేయించుకోవటం చేయకూడదు. స్త్రీలు ఇంట్లో తల విరబూసుకొని తిరగకూడదు. స్త్రీలు ఈరోజు ఉసూరుమంటూ ఏడవకూడదు. వీలైనంత వరకు ఈ రోజున ప్రయాణాలు చేయకపోవటం ఉత్తమం. ఎందుకంటే అమావాస్య నాడు ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణం చేయాల్సి వస్తే మీ జేబులో లేదా పర్సులో ఒక నిమ్మకాయను ఉంచుకొని ప్రయాణించండి. ప్రయాణం ముగిశాక ఆ నిమ్మకాయను ఎవరూ తొక్కని ప్రదేశంలో పడవేయండి. చాలామందికి అమావాస్య రోజు ఇంట్లో దీపం పెట్టకూడదని పెద్ద అపోహ ఒకటి ఉంటుంది. ఇది పూర్తిగా అవాస్తవం. నిజానికి అమావాస్య చీకటిని ప్రారద్రోలి వెలుగును ఆహ్వానించడానికి దీపారాధన చేయటం అత్యంత అవసరం. అమావాస్య రోజు సాయంత్రం సంధ్యా సమయంలో లక్ష్మీదేవి భూమిపై సంచరిస్తూ ఉంటుందని, ఏ ఇంట దీపం వెలుగుతూ ఇల్లంతా శుభ్రంగా సువాసన భరితంగా ఉంటుందో ఆ ఇంట్లోకి ఆ తల్లి తప్పక ప్రవేశించి తన కరుణా కటాక్షాలను కురిపిస్తుందని పురాణాలు ఘోషిస్తూ ఉన్నాయి. కాబట్టి అమావాస్య రోజు సాయంత్రం సమయంలో తప్పకుండా దేవుడి గదిలో దీపారాధన చేయాలి. ఆడంబరమైన పూజలు చేయవలసిన అవసరం లేదు. స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి లక్ష్మీదేవి పటం ముందు ఒక మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించి మీకు తెలిసిన లక్ష్మీ స్తోత్రాలు చదువుకుంటే చాలు. ఆ తల్లి మనస్ఫూర్తిగా పెట్టిన ఆ ఒక్క దీపానికి ప్రసన్నురాలై మన కోరికలను నెరవేరుస్తుంది. ప్రతి నెలలో మనకు అమావాస్య వస్తూనే ఉంటుంది. కానీ
దేని శక్తి దానికి ఉంటుంది. అమావాస్య రోజు భూమిపైన ఎన్నో దుష్ట శక్తులు సంచరిస్తూ ఉంటాయి. అందుకే అమావాస్య రోజు జాగ్రత్తగా ఉండాలి. తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అమావాస్య రోజు నలుపు రంగు దుస్తులు ధరించకూడదు. ధరిస్తే ఏమవుతుందంటే చెడు శక్తి ఈరోజు ఎక్కువగా ఉంటుంది కదా, ఆ చెడుకు అట్రాక్ట్ అవుతాం. ఆ చెడు శక్తి వలన మనకు తెలియకుండానే మనం చేయకూడని పనులు చేసేస్తూ ఉంటాము. తర్వాత అరే ఏంటి ఇలా చేసేసాను అని ఎంతో బాధపడుతూ ఉంటాం. అందుకే అమావాస్య రోజు నల్లటి రంగు దుస్తులు ధరించకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు. అలాగే అమావాస్య రోజు పెళ్ళిళ్ళు, అక్షరాభ్యాసము ఇలా ఎటువంటి ఫంక్షన్లు, శుభకార్యాలు చేయకూడదు. అలాగే అమావాస్య రోజు స్నానం చేయకుండా మురికిగా ఉండకూడదు. అంతేకాదు అమావాస్య రోజు రాత్రి సమయంలో మర్రి చెట్ల దగ్గరకు వెళ్ళకూడదు. 3 లేదా 4 రోడ్లు కలిసే చోటకు, నిర్మానుష్యంగా ఉండే ప్రదేశాలకు కూడా వెళ్ళకూడదు. దుష్టశక్తులు ఆవహిస్తాయి. ఈ అమావాస్య గురువారంతో కలిసి వచ్చింది కనుక ఈరోజు ప్రత్యేకంగా సాయిబాబాను పూజించి పాలతో చేసిన ఏదైనా స్వీట్లను నైవేద్యంగా పెట్టండి. ఇలా మీకు నచ్చితే సాయిబాబాను పూజించుకోండి. లేదు మేము సాయిబాబాను పూజించము అనుకునేవారు చక్కగా లక్ష్మీదేవిని పూజించుకోండి. అమ్మవారికి కూడా పాలతో చేసిన తీపి పదార్థాలను నివేదన చేయండి. లేదంటే దానిమ్మ పండు గింజలను నివేదన చేయండి. ఇలా ఈ గురువారం అమావాస్య రోజు మీ ఇష్టాన్ని బట్టి లక్ష్మీదేవిని కానీ బాబాను కానీ పూజించుకుంటే చెడు శక్తులు మీ దగ్గరకు రాలేవు. ఇక ఈ అమావాస్య రోజు 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, మీ దశ మారిపోతుంది, ధనం దూసుకు వస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆ వస్తువుల్లో మొదటి వస్తువు ఏమిటి అంటే, ఆ వస్తువుల్లో మొదటి వస్తువు వచ్చేసి అత్తరు. అత్తరును సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు. అత్తరు అతీత శక్తివంతమైనది కాబట్టి అత్తరును ఈరోజు ఇంటికి తెచ్చుకుంటే మంచిది. అత్తరు మంచి వాసనను కలిగి ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి ఇంటికి రావాలంటే అత్తరు ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి. అత్తరులో రకరకాల ఫ్లేవర్స్ దొరుకుతూ ఉంటాయి. చాలామంది తెలియక ఏది పడితే అది తెచ్చుకుంటూ ఉంటారు. కానీ అలా తెచ్చుకోకండి. దానివల్ల మీకేం ఉపయోగం ఉండదు. ఏది పడితే అది కాకుండా గులాబీ పువ్వుల స్మెల్ కలిగి ఉన్న అత్తరును కానీ, లేదంటే మల్లెపూల స్మెల్ కలిగి ఉన్న అత్తరు కానీ తెచ్చుకోవాలి. అంటే రోజ్ స్మెల్ కానీ, జాస్మిన్ స్మెల్ కానీ ఉన్న అత్తరును ఇంటికి తెచ్చుకుంటే మంచిది. ఈ రెండిటిల్లో ఏదో ఒకటి తెచ్చుకోవాలి. వేరే స్మెల్ వచ్చేవి తెచ్చుకోకండి. దానివల్ల ఏమీ పెద్దగా ఉపయోగం ఉండదు. ఈ 2 కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి. బ్యాంగిల్ స్టోర్స్లో, ఫ్యాన్సీ షాపుల్లో దొరుకుతాయి. మహా అయితే ఒక 50 రూపాయలు ఉంటాయి. కాబట్టి అత్తరుని తెచ్చుకోండి. తెచ్చుకొని ఫలితం అనేది పొందండి. ఇలా అత్తరు తెచ్చుకున్న తర్వాత ఖచ్చితంగా మీరు ఇంట్లో ఆ అత్తరును చల్లండి. దేవుడి పటాల దగ్గర కూడా అత్తరును చిలకరించండి. అంటే నీళ్ళల్లో లేదా పసుపు నీళ్ళల్లో కలిపి ఇంట్లో దేవుడి పటాల దగ్గర, గుమ్మం మీద చక్కగా అత్తరును చల్లండి. అలా చల్లుకుంటే ఆ వాసనకు లక్ష్మీదేవి ఎక్కడున్నా సరే పరుగు పరుగున మన ఇంటికి వస్తుంది. మన ఇంట్లోనే ఉండిపోతుంది. మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది, ధన వర్షాన్ని కురిపిస్తుంది, మనకు చక్కటి అభివృద్ధిని కూడా చేకూరుస్తుందని పురాణ గ్రంథాలలో చెప్పబడింది. అందుకే ఈ అమావాస్య రోజు అత్తరును ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి. ఈ అత్తరును చాలా పరిహారాలకు వాడుకోవచ్చు. ఒకసారి అత్తరు తెచ్చుకుంటే మీకు 1 సంవత్సరం వరకు పనిచేస్తుంది. 2 చుక్కలే చల్లుకుంటే సరిపోతుంది. ఎక్కువగా ఏం అవసరం లేదు, కొంచెం వాడితే సరిపోతుంది. అలాగే శ్రావణ మాసానికి ముందు వచ్చే ఈ అమావాస్య రోజు తామర గింజలను లేదా తామర పూలను ఇంటికి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకుంటే వాటి వెంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చేస్తుంది. మీకు సకల ఐశ్వర్యాలను ఇస్తుంది. ఎందుకంటే లక్ష్మీదేవికి గింజలన్నా ఎంతో ఇష్టం. తామర గింజలను లేదా తామర మాలను ఇంటికి తెచ్చుకోవటం వలన ఆర్థిక సమస్యలు పోతాయి, అప్పులు తీరిపోతాయి, ధనలాభం కలుగుతుంది, ధనం విపరీతంగా మీ వైపు అట్రాక్ట్ అవుతుంది. కనుక ఈరోజు తామర గింజలను లేదా తామర మాలను ఇంటికి తెచ్చుకొని వాటిని పూజ గదిలో అమ్మవారి ముందు ఉంచండి. మళ్ళీ మరుసటి రోజు తామర గింజలను లేదా తామర మాలను తీసి మీరు డబ్బు దాచుకునే చోట పెట్టుకోండి. అలా పెట్టుకోవటం వలన మీ సంపాదన బాగా పెరుగుతుంది. ధనం మీ ఇంటి వైపు అట్రాక్ట్ అవుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. మీకు తిరగనేదే ఉండదు. ఇక ఆ తర్వాత రాళ్ల ఉప్పు. మీరు అనుకోవచ్చు ఎప్పుడూ రాళ్ల ఉప్పు గురించి చెప్తూ ఉంటారు అని. కానీ రాళ్ల ఉప్పు అతీత శక్తివంతమైనది. లక్ష్మీదేవి రూపంగా రాళ్ల ఉప్పును భావిస్తూ ఉంటారు. రాళ్ల ఉప్పు పరమ పవిత్రమైనది. కాబట్టి రాళ్ల ఉప్పును ఈ అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతుంది. మంచి ఫలితాలతో మీ జీవితం మారుతుంది. కాబట్టి 10 రూపాయలు పెట్టి 1 ఉప్పు ప్యాకెట్ను
ఇంటికి కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకొని పూజ గదిలో పెట్టి పూజించుకోండి. ఆ తర్వాత మీరు ఈ పథకం కోసం ఉపయోగించుకోండి. లేదంటే వంటల్లో కూడా వాడుకోవచ్చు. మీరు ఆ ఉప్పుతో మీ ఇష్టాన్ని బట్టి ఏమైనా చేసుకోవచ్చు. కానీ ఉప్పును తెచ్చుకోవటం మాత్రం మర్చిపోవద్దు. రాళ్ళ ఉప్పును ఇంటికి తెచ్చుకుంటే మంచి చేకూరుతుంది. లక్ష్మీదేవి పుట్టినింటి నుంచి మనకు రాళ్ళ ఉప్పు లభిస్తుంది. అలాంటి రాళ్ళ ఉప్పును కొంటాం కాబట్టి ఆ తల్లి ఏదో ఒక రూపంలో మనల్ని అనుగ్రహిస్తుంది. అంతేకాదు రాళ్ళ ఉప్పు కొంటే మంచిది, చెడు పోతుందని ఒక నమ్మకం కాబట్టి ఐశ్వర్యం పెరుగుతుందని కూడా అనుకుంటూ ఉంటారు. కాబట్టి రాళ్ళ ఉప్పును కొనండి. మరొక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ వీడియోలో మనం ఎన్ని వస్తువుల గురించి చెప్పుకున్నా అందులో మీకు నచ్చినవి ఒక 2 కానీ 3 కానీ తెచ్చుకోండి. మీకు ఏవి అవసరం ఉంటే అవి తెచ్చుకోండి. అంతకు మించి మీరు ఎక్కువ తెచ్చుకోకండి. 2 తెచ్చుకోవాలి. అలా తెచ్చుకుంటే మంచి జరుగుతుంది. ఇక ఆ తర్వాత వస్తువు ఏమిటి అంటే గుమ్మడికాయ. అంటే బూడిద గుమ్మడికాయను ఇంటికి తెచ్చుకుంటే ఈరోజు చాలా మంచిది. గుమ్మడికాయను ఇంటికి తెచ్చుకుంటే మనకు ఐశ్వర్యం లభిస్తుంది. మనం గుమ్మడికాయను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. సర్వ దరిద్రాలను పోగొట్టుకుంటాము. అలాగే కాకుండా సర్వ దరిద్రాల నుంచి మనం బయటపడే అవకాశం కూడా ఉంటుంది. ఇంటిపై ఉండే కొన్ని పీడల్ని మనం తొలగించుకున్న వాళ్ళం అవుతామని కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు పగటిపూట మాత్రమే గుమ్మడికాయను ఇంటికి తెచ్చుకోవాలి. అంటే మీ ఇంటి దగ్గర బూడిద గుమ్మడికాయ చెట్టు ఉంటే కోసి తెచ్చుకోండి. లేకపోతే బయట ఒక బూడిద గుమ్మడికాయను కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న తర్వాత ఆ గుమ్మడికాయకు చక్కగా పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి ఆ తర్వాత ఇంటి గుమ్మం ముందు వేలాడతీయండి. గుమ్మడికాయ తెచ్చుకుంటే మీరు సాయంత్రం 5 గంటలు దాటిపోయిన తర్వాత గుమ్మడికాయను మీ ఇంటి గుమ్మానికి కట్టండి. ఇంటి గుమ్మం ముందు వేలాడతీయండి. అలా గుమ్మడికాయను చక్కగా ఇంటి ముందు వేలాడతీస్తే చాలా మంచిది. నరదృష్టి, నరఘోష, దిష్టి దోషాలు, జనాల ఏడుపులు, ఇంట్లో గొడవలు, అనారోగ్య సమస్యలు పూర్తిగా పోతాయి. ఈ గుమ్మడికాయ మనకు దిష్టిపరంగా ఉపయోగపడుతుంది. చక్కటి మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. మన జీవితాన్ని మారుస్తుంది. మనకు అష్టైశ్వర్యాలను సిద్ధించేలాగా చేస్తుంది. ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా చేయడానికి ఉపయోగపడుతుంది. గుమ్మడికాయను కొని తెచ్చుకోవడానికి ఈ అమావాస్య చాలా మంచి రోజు. అందుకే గుమ్మడికాయను ఈ రోజు తెచ్చి ఇంటి గుమ్మం ముందు వేలాడి తీసుకోండి. మంచి ఫలితాన్ని పొందండి. ఆ తర్వాత ఈ అమావాస్య రోజు ధనియాలను కూడా ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. ధనియాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టంగా భావిస్తూ ఉంటారు. కాబట్టి ఈ అమావాస్య ఇంటికి ధనియాలు తెచ్చుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే ధనియాలకు అతీత శక్తి ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ధనియాలు ఇంటికి తెచ్చుకున్న తర్వాత మనం వంటల్లో వాడుకోవచ్చు. వాటితో పరిహారాలు కూడా చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి. చాలామంది బంగారం తాకట్టు పెట్టి బంగారం తాకట్టులో పెట్టాము, మా దగ్గరకు రావటం లేదు, విడిపించుకోవాలంటే విడిపించుకోలేక ఇబ్బంది పడిపోతూ ఉన్నాము అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఈ అమావాస్య రోజున ఒక స్పూన్ ధనియాలను తీసుకొని చేతిలో పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పుకొని ఆ ధనియాలను రావి చెట్టు దగ్గర పడేస్తే ఖచ్చితంగా తాకట్లో ఉండే బంగారం మన దగ్గరకు వస్తుంది. ఇది చాలా మంచి పరిహారం. ధనియాలే కదా అనుకోకండి. ధనియాలకు అతీత శక్తి ఉంటుంది. ధనియాల వల్ల ఎన్నో పరిహారాలు సిద్ధిస్తూ ఉంటాయి. చాలామంది కూడా ధనియాలతో పరిహారం చేస్తారు. కాబట్టి మీరు కూడా ఇంటికి ధనియాలు తెచ్చుకుంటే సరిపోతుంది. ఇలా ధనియాల వల్ల కూడా మనకు ఒక రకంగా చెప్పాలంటే లక్ష్మీదేవి ప్రవేశం అనేది జరుగుతుంది. ఆ తల్లి ఇంట్లోకి రావటం అనేది మనమే మన కళ్ళతో చూడగలుగుతాము అని చెప్పుకోవచ్చు. కనుక ఈరోజు ధనియాలు కొని తెచ్చుకోండి. బంగారం తాకట్టులో ఉన్నవారు తప్పనిసరిగా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పరిహారాలను చేసుకోండి. కాబట్టి అమావాస్య రోజున ధనియాలు తెచ్చుకుని ఒక స్పూన్ అన్ని తీసుకుని పరిహారం చేసుకోండి, సరిపోతుంది. ఇలా చేస్తే ఆ తర్వాత బంగారం ఏదో ఒక రకంగా మీ దగ్గరకు వస్తుంది. ఏదో ఒక రూపంలో మీ దగ్గరకు చేరడానికి అవకాశం అనేది కూడా ఉంటుంది. అలాగే ఈరోజు పంచదారను లేదా బెల్లాన్ని కూడా కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. పంచదారను లేదా బెల్లాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే సంవత్సరం పొడుగునా కూడా మనం మంచి శుభవార్తలు, తీపి వార్తలు వినడానికి అవకాశం అనేది ఉంటుంది. చేదు వార్తలు కాకుండా తీపి శుభవార్తలు వినడానికి అవకాశం అనేది ఉంటుంది. మీరు పంచదారను ఇంటికి తెచ్చుకుంటే దానితో పాయసం చేసేసి అమ్మవారికి పెట్టండి. అదే రోజు పెట్టాలని రూల్ ఏమీ లేదు. తర్వాత రోజు కూడా మీరు చక్కగా పాయసం చేసి పెట్టవచ్చు. అలా పెట్టడం వల్ల కూడా మీకు మంచి శుభ ఫలితం వస్తుంది. మీ జీవితం అనేది మారిపోయి మీకు అదృష్టము, ఐశ్వర్యము కలుగుతుంది. కావున ఈ విధంగా ఆచరించండి. ఆచరించేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. అలాగే ఈరోజు శనగపప్పును కూడా ఇంటికి తెచ్చుకుంటే సంపాదన పెరుగుతుంది. ఈరోజు శనగపప్పును ఇంటికి తెచ్చుకుంటే అదృష్టము, ఐశ్వర్యము, ఎనలేని సంపద మన సొంతమవుతూ ఉంటాయి.
గురుబలం పెరుగుతుంది. తిరిగిలేని యోగాలతో మన జీవితమే మారిపోయి మనకంతా కూడా మంచి జరుగుతుంది. మనం పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. శనగపప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకొని ఆ శనగపప్పును 10 నిమిషాల పాటు పూజ గదిలో ఉంచి ఆ తర్వాత వంటగదిలో పెట్టుకుంటే చాలు. జాతక దోషాలతో పాటు సమస్త పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. కోట్ల దేవతల అనుగ్రహం మనకు కలగడానికి అవకాశం అనేది ఉంటుంది. మంచి ఫలితాలు ఉంటాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల సంపదలు సిద్ధిస్తాయి. ఈ వీడియోలో మనం మొత్తం 7 వస్తువుల గురించి చెప్పుకున్నాము. కానీ మీరు అన్ని వస్తువులు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. వీటిల్లో నుండి మీకు నచ్చినవి లేదా మీకు కావలసినవి ఏవైనా 2 వస్తువులు మాత్రమే తెచ్చుకోండి. ఎక్కువ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. 2 తెచ్చుకుంటే చాలు. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీరు కోరినంత ధనం వస్తుంది. ధనం దూసుకు వస్తుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కుబేరులుగా మారిపోతారు. ఈ వస్తువులన్నీ పరమ పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి, చాలా శుద్ధి అయిన వస్తువులు. ఇవన్నీ కూడా ఆ లక్ష్మీ తల్లి మెచ్చేవి, ఆ తల్లికి నచ్చేవి. కాబట్టి ఈ వస్తువులను ఈ అమావాస్య రోజు మన ఇంటికి తెచ్చుకోవటం వల్ల మనకంతా కూడా మంచి జరుగుతుంది. చెడైతే జరగదు. అమ్మవారు మనల్ని చక్కగా అనుగ్రహించటం అనేది మన కళ్ళతో మనం చూడగలుగుతాము. మనం ఈ వస్తువులను ఈ రోజున ముఖ్యంగా ఇంటికి తెచ్చుకోవాలి. ఇవన్నీ కూడా మనకు లాభాలను తెచ్చిపెట్టే వస్తువులని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అందులోనూ ఈరోజు ఇప్పుడు మనం చెప్పుకున్న వస్తువుల నుండి ఏవో ఒక 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే వచ్చే సంవత్సరం వరకు మీకు బాగుంటుంది, బాగా కలిసి వస్తుంది. మీకు కష్టాలు రాకుండా ఉంటాయి. మీ ధన సంపాదన పెరుగుతుంది. మెండుగా లక్ష్మీ కటాక్షం మీ పైన ఉంటుంది. ధనం వస్తూనే ఉంటుంది. రాజయోగం కలిగి పట్టిందల్లా బంగారం అవుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఈ అమావాస్య రోజున అందరూ గుర్తుపెట్టుకొని మర్చిపోకుండా ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి. ఆనందంగా జీవించండి. ఇక ఈ ఆషాఢ అమావాస్య రోజు ఒక ఆకును మాత్రం ఖచ్చితంగా తినాలి. అలా తింటే మళ్ళీ వచ్చే సంవత్సరం ఆషాఢ అమావాస్య వరకు మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. మీరు దృఢంగా ఆరోగ్యంగా ఉంటారు. మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఆ ఆకు ఏమిటంటే మునగాకు. అవును, ఈ ఆషాఢ అమావాస్య రోజు లేత మునగాకును కోసుకొచ్చుకొని దానిని ఫ్రైలా చేసుకొని తిన్నా, లేదా పప్పులో వేసుకొని తిన్నా, లేదా మునగాకుతో పచ్చడి చేసుకొని తిన్నా, బంగాళాదుంప కూరల్లో కలుపుకొని తిన్నా, మునగాకు పొడి చేసుకొని తిన్నా, ఇలా ఏ విధంగా తిన్నా కూడా చాలా మంచిది. ఏ రూపంలో తిన్నా మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇడ్లీ, అట్లు ఇలా టిఫిన్లలోకి చట్నీ చేస్తారు కదా, ఆ చట్నీల్లో కూడా మునగాకును కలపవచ్చు. ఎందుకంటే మునగాకు చాలా బలం. మునగాకు మీ శరీరాన్ని దృఢంగా మారుస్తుంది. ముఖ్యంగా ఎవరైతే ఆషాఢ అమావాస్య రోజు మునగాకును తింటారో వారికి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుంది అని శాస్త్రాల్లో ఉంది. కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య రోజు గుర్తుపెట్టుకొని మర్చిపోకుండా మునగాకును ఏదో ఒక రూపంలో తినండి. అలా తినటం వలన సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది. మీకు ఉండే కష్టాలు సమస్యలు పోతాయి. అంతేకాదు మునగాకును తినటం వలన మీ జాతకంలో ఉండే అనేక రకాల దోషాలు పోతాయి. మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది. వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. అటు ఆరోగ్యపరంగా ఇటు ఆధ్యాత్మిక పరంగా అన్ని విధాలుగా కూడా మునగాకు మీకు మంచిని తెచ్చిపెడుతుంది. అష్టైశ్వర్యాలను తెచ్చిపెడుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ ఆషాఢ అమావాస్య రోజు మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని మునగాకును తినండి. మనం తరచుగా మునక్కాయలను వంటల్లో వాడుతూ ఉంటాం. కానీ ఆ చెట్టు మనకు అందించే అసలైన నిధి దాని ఆకులలోనే దాగి ఉంది. ఇది కేవలం ఒక ఆకుకూర కాదు, ప్రకృతి మనకు ప్రసాదించిన ఒక సూపర్ ఫుడ్ మరియు ఆరోగ్య గని. మునగాకును ప్రకృతి యొక్క మల్టీ విటమిన్ అని పిలవవచ్చు. ఎందుకంటే కొన్ని సాధారణ ఆహార పదార్థాలతో పోలిస్తే దీనిలోని పోషకాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. దీనిలో నారింజ పండ్ల కన్నా 7 రెట్ల ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. క్యారెట్లలో కన్నా 4 రెట్లు ఎక్కువ కాల్షియం ఉంటుంది. అరటి పండ్ల కన్నా 3 రెట్లు ఎక్కువ పొటాషియం ఉంటుంది. పెరుగులో కన్నా 2 రెట్లు ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. బాదం కన్నా 3 రెట్లు ఎక్కువ విటమిన్ ఇ ఉంటుంది. ఈ పోషకాలన్నీ మన ఆరోగ్యాన్ని అనేక విధాలుగా కాపాడుతాయి. మునగాకు సుమారు 300 రకాల వ్యాధులను నివారించగలదని పోషకాహార నిపుణులు చెప్తూ ఉన్నారు. దీనిలోని 46 రకాల యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలోని కణాలను దెబ్బతినకుండా కాపాడుతూ ఉంటాయి. ఇది రోగ నిరోధక శక్తిని అద్భుతంగా పెంచుతుంది. దీనిలో కాల్షియం మరియు ఫాస్ఫరస్ అధికంగా ఉండటం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన మహిళలకు ఇది చాలా అవసరం. మునగాకులో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనత సమస్యను నివారిస్తుంది.
మరియు హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. మహిళలకు ఇది ఒక వరం లాంటిది. నెలసరి నొప్పులను తగ్గించటము, మోనోఫాజ్ సమస్యలకు సహాయపడటం మరియు గర్భధారణ సమయంలో పోషకాలను అందించటంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అధిక ఫైబర్ కంటెంట్ ఉండటం వలన ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది మరియు మలబద్ధకాన్ని నివారిస్తుంది. మునగాకు సూప్ తాగటం ద్వారా రక్తపోటును సహజంగా అదుపులో ఉంచుకోవచ్చు. ఇన్ని పోషకాలు ఉన్న మునగాకు మనకు ఈ టైంలోనే ఎక్కువగా లభ్యమవుతుంది. అందుకే ఆషాఢ అమావాస్య రోజు ఖచ్చితంగా మునగాకును తినమని పెద్దలు చెప్పారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకొని ఆషాఢ అమావాస్య రోజు మునగాకును ఏదో ఒక రూపంలో తినండి. అంటే మునగాకు కూరను ఫ్రై చేసుకుని తినవచ్చు, లేదా పప్పులో వేసుకొని తినవచ్చు, లేదా పెసరపప్పు కలిపి వండుకొని తినవచ్చు, లేదా బంగాళాదుంపలో కలిపి తినవచ్చు, పచ్చడి చేసుకుని తినవచ్చు, లేదా మునగాకు పొడి చేసుకుని తినవచ్చు, లేదా పల్లీ చట్నీలో కలుపుకోవచ్చు. ఇలా ఏదో ఒక విధంగా మీరు కూడా ఆషాఢ అమావాస్య రోజు మునగాకు తిని శుభ ఫలితాలను పొంది ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి. ఈ అమావాస్య రోజున నదీ స్నానం, పుణ్యతీర్థ స్నానం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. ఈరోజు నదుల్లో, చెరువుల్లో, సరస్సుల్లో అరటి మట్టలతో దీపాలను వెలిగించటం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరతాయి. ఈతి బాధలు తొలగిపోతాయి. ఆషాఢ అమావాస్య రోజున కొడుకులు ఉన్నవారు పితృదేవతలను పూజించటం, శివ పూజ, శని పూజ, హనుమాన్ పూజ చేయటం ద్వారా సత్ఫలితాలను పొందవచ్చు. వీటితో పాటు ఆషాఢ అమావాస్య రోజున పంచభూతాలను స్మరించటం ద్వారా సమస్త దోషాలను తొలగింప చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు తప్పనిసరిగా ఆ కొడుకులకు దిష్టి తీసుకోవాలి. అంటే ఉప్పుతో కానీ, ఆవలతో కానీ, ఎండుమిరపకాయలతో కానీ ఇలా మీకు తెలిసిన ఏదో ఒక పద్ధతిలో మగపిల్లలకు దిష్టి తీసుకోవాలి. అలా దిష్టి తీయటం వలన మీ కొడుకులపై ఉండే చెడంతా కూడా పోయి త్వరగా వృద్ధిలోనికి వస్తారు. అంతేకాదు ఈ అమావాస్య రోజు ఎవ్వరూ కూడా చింతపండు తినకూడదు. ఏ రూపంలోనూ కూడా చింతపండును స్వీకరించకూడదు. కూరల్లో కూడా చింతపండు వాడకూడదు. అంటే పులుసు కూరలను ఈరోజు ఇంట్లో వాడకూడదు. ఎవరు ఈరోజు పులుసు కూరలు తినకూడదు. ఆషాఢ మాసంలోని చివరి రోజైన అమావాస్యను చుక్కల అమావాస్య అని, వాజసనేయి అమావాస్య అని అంటారు. ఈ రోజున పితృదేవతలను స్మరించుకున్న, గౌరీ వ్రతం చేసిన, దీప పూజ నిర్వహించిన గొప్ప ఫలితం దక్కుతుందని శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి. పంచాంగం ప్రకారం జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఆషాఢ మాసం చివరిలో వచ్చే కర్కాటక సంక్రాంతికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలైతే కర్కాటక సంక్రాంతికి దక్షిణాయనం మొదలవుతుంది. దక్షిణాయన కాలంలో పితృదేవతలు మనకు సమీపంలోనే ఉంటారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అందుకే దక్షిణాయనంలో వచ్చే తొలి అమావాస్య అయినటువంటి ఈ రోజున పితృదేవతలకు ఆహ్వానం పలుకుతూ తర్పణాలను విడిస్తే మంచిదని పెద్దలు సూచించారు. ఆషాఢ అమావాస్య రోజున గౌరీ పూజ చేస్తారు. ఆషాఢ అమావాస్య మరుసటి రోజు నుండి శ్రావణ మాసం మొదలవుతుంది. శ్రావణ మాసం అంటే పెళ్ళిళ్ళు, అనేక శుభకార్య ముహూర్తాలు మొదలయ్యే కాలం. కాబట్టి ఈ శ్రావణంలో అవివాహితులు మంచి పెళ్లి సంబంధం కుదరాలని కోరుకుంటూ మాసానికి ముందు రోజున అనగా ఈ చుక్కల అమావాస్య రోజున కన్నెపిల్లలు గౌరీదేవిని పూజిస్తారు. పసుపు ముద్దను గౌరీదేవిగా భావించి కొలుసుకుంటూ ఉంటారు. బియ్యపు పిండితో చేసిన కుడుములను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈరోజు గౌరీ పూజ చేసుకుని అమ్మవారి రక్షా కంకణాన్ని ధరిస్తే అవివాహితులకు త్వరలోనే వివాహం జరుగుతుందని విశ్వాసం. ఈ అమావాస్య రోజున పెళ్లిగాని వారే కాదు, కొత్త కోడళ్లకు కూడా చుక్కల అమావాస్య పేరుతో ఒక నోమును నోచుకుంటారు. కొత్త కోడళ్ళు గౌరీ పూజను చేసి సాయం సంధ్య వేళ వరకు నిష్టగా ఉపవాసాన్ని ఆచరిస్తారు. అమ్మవారి ముందు 100 చుక్కలు పెట్టి వాటి మీద 100 దారపు పోగులను పెడతారు. ఆ దారపు పోగులను ఒక దండగా అల్లుకుని మర్నాటి వరకు ధరిస్తారు. స్తోమత ఉన్నవారు నోము సందర్భంగా బంగారపు చుక్కలను కూడా పూర్వకాలంలో దానం చేసేవారు. దక్షిణాయనం ఖగోళానికి సంబంధించిన పండుగ కాబట్టి ఆకాశంలో చుక్కలను సూచిస్తూ ఈ నోము ఆచారంగా మొదలై ఉండవచ్చును అని పెద్దలు అంటున్నారు. తమ మాంగళ్యం కలకాలం క్షేమంగా ఉండాలన్నదే ముత్తైదువుల కోరిక. ఆషాఢ మాసంతో సూర్యుడు దక్షిణాయనానికి మరలుతాడు. రాత్రి వేళలు పెరుగుతాయి. చలి మొదలవుతుంది. చలి, చీకటి అనేవి అజ్ఞానానికి, బద్ధకానికి, అనారోగ్యానికి చిహ్నాలు. వాటిని ప్రారద్రోలి వెలుగుని, వేడిని ఇచ్చేవి దీపాలు. అందుకు సూచనగా ఆషాఢ అమావాస్య రోజు
దీప పూజను చేస్తారు. ఇందుకోసం పీటలు లేదా చెక్క పలకలను శుభ్రంగా అలికి వాటి మీద ముగ్గులు వేస్తారు. ఆ పలకల మీద ఇంట్లో ఉన్న దీప స్తంభాలు లేదా కుందులను పెడతారు. ఆ దీపాలను పసుపు కుంకుమలతో అలంకరించి వెలిగిస్తారు. అలాగే ఈ అమావాస్య రోజు శివుణ్ణి పూజించినా కూడా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అమావాస్య చాలా శక్తివంతమైనది కనుక ఈరోజు కొన్ని పనులు చేయకూడదు. కాదని చేస్తే దరిద్రం పడుతుంది. ఆషాఢ అమావాస్య రోజున పొరపాటున కూడా చీపురు కొనకూడదు. ఈరోజు చీపురు కొంటే లక్ష్మీదేవి కటాక్షం తగ్గిపోతుంది. ఈరోజు వివాహం, గృహప్రవేశము, నామకరణం మొదలైన శుభకార్యాలు చేయటం నిషిద్ధం. ఈ అమావాస్య రోజున స్త్రీలను, వృద్ధులను, పేదవారిని అవమానించకూడదు. వీలైనంత ఎక్కువ మంది నిరుపేదలకు సహాయం చేయాలి. ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్రలేవకూడదు. అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి. ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి సంకేతమవుతుంది. ఇలా నిద్రలేచి తలస్నానం తప్పకుండా చేయాలి. ఈరోజు తలస్నానం చేయకపోతే దరిద్రం. ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి. ఆషాఢ అమావాస్య రోజు షేవింగ్, గడ్డం చేసుకోవటం, గోర్లు కత్తిరించుకోవటం అస్సలు చేయకూడదు. ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది. ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు. ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించటం అనారోగ్యానికి దారితీస్తుంది. ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్య తలకు నూనె పెట్టకూడదు. ఈ అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది. అదేవిధంగా ఈరోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు. దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అవుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అమావాస్య రోజున పసిపిల్లలను సాయంత్రం వేళ బయటకు తీసుకురాకూడదు. కాలసర్పదోషం నుండి బయటపడేందుకు అమావాస్య తిథిని ప్రత్యేకంగా పరిగణిస్తారు. ఈ రోజున కాలసర్పదోషం నుంచి బయటపడడానికి వెండితో చేసిన సర్పాలను పూజిస్తారు. దీని తర్వాత వాటిని పవిత్ర నదిలో విసిరివేస్తారు. దీంతో పాటు గాయత్రి మంత్రము, మహామృత్యుంజయ మంత్రం కూడా జపిస్తారు. ఇక ఈ ఆషాఢ అమావాస్య రోజు గోమాతను పూజించటం వల్ల ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం లభిస్తుంది. అంతేకాదు ఆషాఢ అమావాస్య రోజు గోమాత కనిపిస్తే కొన్ని రకాల ఆహారాలను తినిపిస్తే రకరకాల దోషాలు పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని వేదశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఎంతో పవిత్రమైన గోవుకు ఆషాఢ అమావాస్య రోజు ఏం తినిపించాలి అంటే, ఆషాఢ అమావాస్య రోజు పచ్చిగడ్డిని గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, కష్టాలు పోతాయి. అలాగే ఈరోజు ఉప్పును గోవుకు ఆహారంగా పెడితే ధన సమస్యలు పోతాయి, అప్పులు తీరిపోతాయి, సంపాదన పెరుగుతుంది. అంటే డైరెక్ట్గా ఉప్పును పెట్టకూడదు. అన్నంలో చిటికెడు ఉప్పు కలిపి ఆ అన్నాన్ని గోవుకు ఆహారంగా పెట్టండి. ఇలా పెట్టడం వలన అప్పులు తీరిపోతాయి, సంపాదన పెరుగుతుంది. ఈరోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన శనగలను తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది. సన్మార్గంలో నడవవచ్చు, దైవ చింతన పెరుగుతుంది. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈరోజు గోమాతలకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది. దీంతో శత్రు నివారణ జరుగుతుంది. ఈరోజు గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది. ఏ పని చేయడానికైనా కావాల్సినంత ధైర్యం వస్తుంది. బాగా అప్పులు ఉన్నవారు ఆషాఢ అమావాస్య రోజు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి. దీంతో రుణ విముక్తి చెందుతారు. పిల్లలు విద్యారంగంలో ఎదగాలంటే వారి తల్లిదండ్రులు ఈరోజు గోమాతలకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినిపించాల్సి ఉంటుంది. మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు ఈరోజు గోమాతకు దొండకాయలు పెట్టాలి. గోమాతకు అరటి పండ్లు తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు. సంతానం కోసం వేచి చూస్తున్న వారు ఈరోజు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లను పెట్టాలి. నరఘోష ఉన్నవారు గోమాతకు బంగాళాదుంపలను తినిపించాలి. వివాహం కాని వారు గోమాతకు టమాటాలను పెట్టాలి. ఈరోజు గోమాతకు బీట్రూటు, పాలకూర తినిపిస్తే మీరు ధనవంతులు అవుతారు, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఆషాఢ అమావాస్య రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన ఉలువలు పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది. ఇలా ఆషాఢ అమావాస్య రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి.
తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది.